ఓవైపు వడగళ్ల వానలతో కడగండ్లు, రేపు మద్దతు ధర వస్తుందో లేదో అనే టెన్షన్. ఇటు చూడు మక్క రైతులకు సమస్యలే సమస్యలు. పెట్టుబడికి తగిన గిట్టుబాటు ధర కల్పిస్తారని సర్కారు వైపు చూస్తున్నారు రైతులు. మరోవైపు పల్లె గోస పట్నం బాట పట్టింది. ఇప్పుడు అకాల వానలతో ఆగమైపోతున్న మక్క రైతులకు న్యాయం చేయాలని గన్ పార్క్ దగ్గర ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. మొక్కజొన్న కంకులతో అసెంబ్లీలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అనుమతి లేదని సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు మద్దతు ధర లేక నష్టపోతున్నారన్నారు హరీష్ రావు. వెంటనే మక్కలకు మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మక్క జొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొట్టరా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు గత 2 సంవత్సరాలుగా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బు రావడం లేదు. ఇటీవల అకాల వర్షాలతో చేన్లు తడిసి రైతుల ఆశలు చెల్లాచెదురయ్యాయి. ఏ జిల్లాలో చూసినా మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగానే ఉంది. యాసంగిలో మునిపెన్నడూ లేనంతగా ఈసారి మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉంది. పత్తి బదులు ముందస్తుగా మొక్కజొన్న సాగు చేయడంతో మార్చి 2-3 వారాల నుంచి పంట చేతికందుతోంది. నీరు సమృద్ధిగా ఉండటంతో దిగుబడి దండిగానే ఉంది. అన్నీ బాగానే ఉన్నా అమ్మబోతే అడవి అన్నట్టుగా మారింది పరిస్థితి. అందుకు కారణం పెట్టుబడికి తగినట్టుగా మద్దతు ధర లేకపోవడం. ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్లో మక్కల ధర క్వింటాలకు 1600 రూపాయలకు మించి పలకడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర క్వింటాకు 2400 ఉంది. కానీ బహిరంగ మార్కెట్లో ఇవాళ దళారులు, వ్యాపారులు కేవలం క్వింటా 1600, 1700కే కొంటా ఉన్నారు. అంటే ఒక్కొక్క క్వింటాకి 800 నుంచి 900 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మార్కెట్ కొనుగోలు కేంద్రాలు వస్తాయని చెప్తే రైతులు 1 రోజు 2 రోజులు పంట కైలైన తర్వాత కూడా బస్తాలు బట్టి దాచుకొని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోతే మొత్తం ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధర క్వింటాకి దాదాపు ఇప్పుడు 1600 ఉందంటే ఇంకా మార్కెట్ రాదని తెలిస్తే ఇంకా మరింతగా కిందకి పడిపోయి సగానికంటే సగానికి తక్కువ ధరకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వేలాది మంది రైతులు నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పండించినా కూడా ఇప్పుడు దళాలు కమ్ముకుంటే 1600, 1500కే కొంటున్నారు. ఈ 1600, 1500కైనా కూడా వాళ్ళు డబ్బులు అయితే ఇవ్వటం లేదు. అది ఏమైద్దో కూడా డబ్బు చేతికి వచ్చిన దాకా కూడా రైతు భయంతో బతుకుతుండ్రు. ఈ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసుకుంటున్నారు. సాగు విస్తీర్ణం ఆధారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7,24,577 టన్నుల పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా. ఎకరాకు సుమారు 26 క్వింటాళ్ల దిగుబడి ఉంటుందని అధికారుల లెక్క. కానీ ఎకరాకు 40 క్వింటాళ్లు వస్తుందని రైతులంటున్నారు. పంట కోత దశకు చేరింది. మార్కెట్లో కనీస రేటు లేకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. 20,000 అవుతుంది, పెట్టుబడి 40,000 అవుతుంది. దళారులు వచ్చేసి వాళ్ళకి 500 అమ్ముతున్నారు, మా కాడుకునేది 1800 అంటున్నారు. ఈ కింద పడి నష్టపోయి ఉన్నాం. మేము అట్లా మాకు కొద్ది కలప చేయాలని గవర్నమెంట్ వేడుకుంటున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పంట సీజన్ ప్రారంభమవుతున్నా ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదు. ప్రైవేట్లో తక్కువ ధరకే అమ్ముకుంటున్న రైతులు ప్రభుత్వం 2,400 రూపాయల మద్దతు ధరను కల్పించి మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటున్నారు. రైతులు దళారులను కట్టడి చేయడం సహా రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత ప్రాంతాల్లో మొక్కజొన్నలు చేతికొస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉన్నది. మద్దతు ధర ఏదైతే ఉందో 2,480 రూపాయలు ప్రభుత్వం వెంటనే ఆ మద్దతు ధర చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక పక్కన ఇతర రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా మొక్కజొన్నలు 1500, 1600 క్వింటాలు కొనుక్కొచ్చి పౌల్ట్రీలు యజమానులు, కంపెనీలు తీసుకొచ్చి వాటిని ఇక్కడ చేసి ఇక్కడ తెలంగాణలో పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు. వాటిని నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి నష్టాన్ని కూడా తక్షణం అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఓవైపు రైతుల ఆవేదన, మరోవైపు విపక్షాల ఆందోళన. విన్నపాలు, డిమాండ్లు సరే, క్షేత్రస్థాయిలో మొక్కజొన్న రైతులకు న్యాయం జరిగేనా? ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నారు రైతులు.